అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోను, డబ్బుతో కాదు సేవతో నిలిచిన వారికే ప్రాధాన్యం ఉంటుంది అని అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంలో కోటంరెడ్డి అనుభవమే కారణమని ప్రశంసించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్తో పాటు మంత్రులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేయబడ్డాయి. మరి ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించి అయితే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా దాదాపు 650 కోట్ల రూపాయల పనులు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మన రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గానికి ఇంత చేయూతను అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం మమతా రెడ్డి గారు 9 కో క్లస్టర్ మస్తాన్ రెడ్డి గారు, 10 కో క్లస్టర్ మన విష్ణుప్రియ గారు, 12 కో క్లస్టర్ 13 కో క్లస్టర్ శివకుమార్ గారు, 12 కో క్లస్టర్ శేఖర్ గారిని దయచేసి కో క్లస్టర్తో వెనుక రాజు కోరుతూ ఉన్నాం. లక్ష్మీరెడ్డి గారు కో క్లస్టర్ లక్ష్మీరెడ్డి వేదిక నుంచి కోరుతున్నాం. అలాగే జిల్లా కార్యదర్శి తుమ్మ తనుజ గారి వేదిక నుంచి కోరుతున్నాం. ఈ మూడోసారి ఎన్నిక చాలా ముఖ్యం. ఫస్ట్ 2 ఎన్నికలు నాకు ఎందుకో ఒకసారి ఎన్నిక విద్యార్థి రాజకీయాల్లో నా గురువుతో సురేష్ రెడ్డి గారితో పోటీ పడ్డారు. పెద్దగా మజా లేదు. రెండోసారి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారితో పోటీ చేశారు. మజా లేదు, సరదాగా ఉండింది. కానీ మూడోసారి మాత్రం చాలా మజాగా ఉంది. పాపం చెప్పారు ఆయనకి అసలు ఓటమే లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అద్దా ఉదాహరణ కాస్త మజా దొరికింది. సంతోషం ఏంటంటే పాపం సురేష్ రెడ్డి గారు గెలిచి వాళ్ళ పాపం మేము క్యాండిడేట్ ఇక్కడ మేము ఏమయ్యా నువ్వు అయితే ఏమవుతుంది? అప్పుడు తొలిసారి 26,000, రెండోసారి 20,000, ఈసారి 36,000. అవతల వ్యక్తులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగిందే వాస్తవం. ఎందుకంటే నా జీవితంలో అత్యంత కష్టకాలం 18 ఏళ్ళు. నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిన తర్వాత ఆ యొక్క 18 ఏళ్ళు మానసిక క్షోభ, బెదిరింపులు, వేధింపులు, నాతో పాటు నా కుటుంబ సభ్యులు బెదిరింపులు. ఆ యొక్క కష్టకాలంలో లాఠీలకి తోటాలకి ఎదురుపెట్టి పాపం వాడెవడో ఒక నాకు గుంటూరు నుంచి ఫోన్ చేయించి అంతు చేస్తామంటే 48 గంటల్లో నా అంతు జరిగిందో ఆయన అంతు జరిగిందో టీవీలో చూశారు. 45 గంటల ముందు కోటారెడ్డి శ్రీధర్రెడ్డిని గిరిధర్రెడ్డిని చెట్టు కట్టేసి బండి కట్టేసి కొట్టుకుంటా వస్తానంటే 45 గంటల్లో పాపం తర్వాత మీడియా ముందుకు వచ్చి నడుస్తా కోటారెడ్డి శ్రీధర్రెడ్డి నన్ను ఆఫీస్ పెట్టారు, నన్ను తలుపుకోవాలని చెప్పారు. అధికారం లేదు, ఆ రోజు అధికారం లేదు. కానీ ధర్మం అంతా
న్యాయం అంతా ఉంది. అన్నిటికీ మించి అలాంటి వ్యక్తుల్ని బిఆర్ హై స్కూల్లోనే చాలా మందిని చూస్తుండా అలాంటి వ్యక్తుల్ని ఎదిరించే గుండె ధైర్యం దేవుడు నాకు. అయితే ఆ కష్టకాలంలో ఎంతో మంది నాతో పాటు అధికారం ఉద్యోగులు వెంటనే వచ్చారు. కానీ నాకంటే ముందు 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచో జెండా మోసిన అనేక మంది నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యుడిగా నన్ను స్వీకరించారు. అన్నయ్య వారి కష్టంతో నేను 3వసారి ఎమ్మెల్యేనయ్యి వారి కష్టంతో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు, నారా లోకేష్ గారు టికెట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వచ్చి ఆలింగనం చేసుకుని నర్తక సెంటర్లో శ్రీధర్ రెడ్డి గారి ఓటేమని చెప్పి అండ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు అండగా నిలబడ్డారు. తెలుగుదేశం బీజేపీ నాయకులు జనసేన అందరూ అండగా నిలిచారు. కానీ నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకుల కార్యకర్తలు నేను అధికారం దూరంగా జరిగిన తర్వాత నేనేమవుతానా అని తెలియని రోజుల్లో మొండిగా బండగా నమ్మి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎన్నికల ముందు ప్రలోభాలు ఇవ్వకుండా వేల కోట్ల కోటిస్తుంటే రోడ్డు లేని అనేక మంది దొర ఏందిరా దొర పీపుడు ఏందిరా అంటూ కథం దొక్కుతూ పదం పడుతూ వేల కోట్ల కోటీశ్వరుడికి వ్యతిరేకంగా అండగా నుంచి తెలుగుదేశం పార్టీ కూడా జెండా పట్టారు. వారికి ప్రాధాన్యత ఇవ్వకుంటే అది నా కుటుంబ సభ్యుల్ని నేను మోసం చేయటం రెండో మాట లేదు. దాంట్లో అలాంటి అది జరగదు. నా దగ్గర రుజువు చేసి చూపించాం. అనేక కమిటీలు వేసాం, దేవస్థాన కమిటీలు. మాటలు కాదు, నా దగ్గర మాటలు ఉండవు, ఓన్లీ చేతలే. నోట్లో ఏం చెప్తే అదే చేస్తా, చేసేది చేస్తా. అనేక దేవస్థాన కమిటీలు వేసాం, మార్కెట్ కమిటీలు వేసాం, కార్పొరేషన్ డైరెక్టర్ల కోసం సిఫారసు లేఖలు ఇచ్చాం, పార్టీ కమిటీలు వేసాం. వీటన్నింటిలో ఎవరు వేసాం? తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకుల్ని కార్యకర్తల్ని అధికారాన్ని వదిలి 18 నెలల నుండి నా వెంట నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని వాటే వేసాం. మరి 2 ఏళ్ళు స్థానిక ఎన్నికలు వస్తుంది. ఈ స్థానిక ఎన్నికల్లో 100% మనం గెలవం. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, కార్పొరేటర్ కూడా ఖచ్చితంగా గెలవం, గెలిచితే దాంట్లో. అయితే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మన అధినేత, వారు పార్టీ పరంగా మాకు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలో భాగంగా ఎన్నికల తర్వాత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది నాయకుల్ని కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంది. మరి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా సమర్థుల వ్యక్తుల్ని ఉంది. కాబట్టి అనేక రకాల వ్యక్తులతో ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా జన మధ్యలో ఉండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాం అన్న వ్యక్తులకి నెల్లూరు రోజుల్లో చోటు ఉంటుంది. అలా కాకుండా ఎలక్షన్ సమయంలో పారాచూట్ ద్వారా, హెలికాప్టర్ల ద్వారా డబ్బు సంస్థతో వస్తామంటే అలాంటి వ్యక్తికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కానీ, ఒక్క కమిటీ సభ్యుడు కానీ వచ్చే ప్రశ్నలు మాట్లాడుతున్నా రాసి పెడుతున్నారు. మనకి ఇంకో అదృష్టం, మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు రోజు రాష్ట్రంలో నేను పోయినప్పుడు చూస్తుంటా, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు కాగితాలు తీసుకుని వస్తూ ఉంటారు మాకు డబ్బులు అంటే. ఇక్కడ నారాయణ గారి స్వార్థం ఏంటంటే నెల్లూరు మంత్రి, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆయన గారి ఒక వ్యక్తిగత బాధ్యత. దీన్ని చాలా చక్కగా రూరల్ సిటీ రెండు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీస్ ఎలా ఉన్నాయో అలాగా దూసుకెళ్తున్నాయి నెల్లూరు. దీనికోసం ఈరోజు ప్రత్యేకంగా నారాయణ గారిని నేను ఈ డయాస్ పైన అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎంపీగా చాలా మంచి మనిషి, దాతృత్వం గల వ్యక్తి, ఫిలాంథ్రఫిస్ట్, ఎవరు పోయినా పని చేసి పెట్టే మనిషి,
మనకు ఒక మంచి టీం ఉంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో, నెల్లూరు జిల్లాలో. కాబట్టి నాయకులకు ఒకటే చెప్తున్నా, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఇది ఒక సంక్షోభం. ఈ 850 కోట్లు చూసి ఎంత బాగుంది అనుకో, చాలా కష్టాలు ఉన్నాయి. అయితే నేను సింధరెడ్డి గారు మొన్నే మహానాడులో చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడారో వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఎవరైతే మన కోసం మనం పార్టీలో రాకముందుగానే ఎవరైతే కష్టపడారో వాళ్ళని గుర్తించాలి అనేది తప్పకుండా తన మాట మీద నిలబడతాడని నాకు నమ్మకం ఉంది. ఎవరు కానీ అధైర్యపడాల్సిన అవసరంగా, ఇంకా సమయం, మంచి సమయం రాబోతుంది. మీ అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కూటమి నాయకులతో కానీ కలుపుకొని తీసుకెళ్ళడం కానీ మంచి శుభసూచకం ఇది అందరినీ. ఎందుకంటే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం మనం. ఇంకా జనసేనలో ఇంకా స్ట్రక్చర్ తయారవ్వలేదు. మీరు తొందరగా తయారైతే ఇంకా మనం కలిసి గట్టిగా పనిచేసే రోజులు కానీ ముందు వస్తాయని కానీ తెలియజేస్తూ మరోసారి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, వచ్చిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.